ఇదేమనుకున్నారు? ఇదేదో పెద్ద బియ్యం బస్తా సంచి. అరే ఏంట్రా ఇది? పనికిరాని సామాన్లు మాత్రమే పెట్టుకొని తిరుగుతుంది. అంతేగా అంతేగా. ఇందులో బియ్యం ఉంటాయా, పప్పులు ఉంటాయా, సాంబార్లు ఉంటాయి, తీగి బయటికి. పద్ధతులు మాట్లాడతావు నువ్వు. ఇందులో బియ్యం ఉంటాయా, పప్పులు ఉంటాయా, సాంబార్లు ఉంటాయి, తీగి బయటికి. పద్ధతులు మాట్లాడతావు నువ్వు. నా గ్లాసెస్ ఇందులో గ్లాసెస్ లో బయట బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చలికాలంలో మా అత్త ఇచ్చారు వేసుకోమని చెప్పి నేను చలికాలం నుంచి ఎండాకాలం వరకు పట్టుకొని యాజ్ ఆఫ్ నౌ లోపల నుంచి వచ్చిన సామాన్ అన్నమాట. ఇది ఈ లోపల నుంచి వచ్చిన సామాన్ అంతా పక్కన చేయాలి. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి ఆ పక్కన సైడ్ పౌచ్లలో వచ్చి కూడా ఇంతే సామాన్. నా ఫీలింగ్ ఎక్కువ ఉంది గాయస్ ఇక్కడ. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? ఇది ఇంకొక లిప్. దట్స్ మైన్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మీ త్రిషాతో. మా పిన్ని ఛానల్లో నేను ఎందుకు వచ్చా అనుకున్నారా? మీ అందరికి ఒకటి చూపిద్దాం అనుకున్నా ఈరోజు. ఇదేమనుకున్నారు? ఇదేదో పెద్ద బియ్యం బస్తా సంచి. అరే ఏంట్రా ఇది? బస్తా సంచి మోసుకుంటూ రోజు వస్తుంది. అదే లేదు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్తుంది, ల్యాప్టాప్ వాడాలంటే అర్థం చేసుకోవచ్చు. లేదు గాయ్స్, చెప్తా ఎంప్రెడీ స్టోర్, దీంట్లో అవసరం లేని పనికిరాని ఏదో ఇప్పుడు వార్ అయితే ఎసెన్షియల్స్ కావాలని పట్టుకొని తిరుగుతుంది గాయస్. పనికిరాని సామాన్లు మాత్రమే పెట్టుకొని తిరుగుతుంది. అంతేగా అంతేగా. ఇందులో ఎంత చెత్త ఉంది, ఏం అవసరం ఉన్నాయి, ఏం అవసరం లేదు, మొత్తం ఇప్పుడు బయటికి తీపిచ్చి చూస్తాం. నేను బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చింటపిని మీరు పోయి చెత్త ఏముంది అంత బయటికి తీపిద్దాం. చింటపిని వామ్మో, నేను క్లీన్ చేసుకొని వచ్చేదాన్ని ముందే చెప్తే. నేను రోజు అనుకుంటున్నా క్లీన్ చేసుకుందామని, వీళ్ళు ఇలాగే ఏదో పెంట పెడతారని. బస్తా కంటే ఓకేరా, ఓకే కూల్ రాకి. నేను రాకుండా వీళ్ళు స్టార్ట్ చేసేసారు కదా. సో యా, ఇప్పుడు నా బ్యాగ్ ఎందుకు నా ఇజ్జత్ ఇద్దాం అనుకుంటున్నారా? మరి మీ ముందే నేను ఏం ఓపెన్ చేయని జిప్పులు ఇప్పుడు మొత్తం బయట పెడితే గలీజ్ ఉంటుంది. ఓకే, వాట్సాప్ లో బ్యాగ్ అండ్ లాక్ చేద్దాం అనుకున్నా, క్లీన్ చేసుకొని. అందుకే చూసాము బస్తా చూపిద్దామని. వాట్స్ ఇన్ మై బస్తా. ఇందులో బియ్యం ఉంటాయా, పప్పులు ఉంటాయా, సాంబార్లు ఉంటాయి, తీగి బయటికి. పద్ధతులు మాట్లాడతావు నువ్వు. నేను మెల్లగా తీస్తా. చచ్చదాయి. ఫస్ట్ నా బ్యాగ్ లో ఏముంటది అంటే, ఇది పైన కనిపిస్తుంటది అనమాట, ప్లక్కర్ ఇట్లా పెట్టుకోవడానికి. ఓకే ఓకే సెకండ్ అండి. అది పక్కన పెడితే యాక్చువల్గా ఇక్కడ మెయిన్ జిప్ ఉంది, అవి కాకుండా 2 పౌచెస్ ఉన్నాయన్నమాట వెనకాల. దీనికి లాస్ట్ లోకి వస్తా, ఫస్ట్ మధ్యలో ఏముందో చూసిద్దాం. ఫస్ట్ డైరీ. దిస్ ఇస్ మై డైరీ. చదువుకుంటా నేను. అప్పుడు చదువుకుంటే బాగుండేది, అప్పుడేం పీకలేదు. సరిపోయింది. రోజు చదువుకుందామని. యాక్చువల్గా ఇది యూట్యూబ్, నాకు ఏదైనా ఎవరితోనే మాట్లాడాలన్నా ఏదైనా ఉండాలన్నా రాసుకుంటాను నోట్స్. అట్లా యూట్యూబ్కి సంబంధించినవి కూడా ఏదో పీకేద్దామని కొన్ని రాసుకున్నాను అనమాట. నాకు డైరీ కంపల్సరీ నా బ్యాగ్లో ఏ బ్యాగ్ ఉన్నా డైరీ అనేది కావాలి నాకు. అంటే ఇదొక డైరీ. నా గ్లాసెస్ ఇందులో గ్లాసెస్లో బయట ఉన్నాయి. ఓకే, బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. పెట్టుకోవచ్చా కాబట్టి అక్కడ పెట్టేశాను. తర్వాత ట్రైపాడ్. ప్రస్తుతానికి మా తనే వీడియో తీస్తున్నాడు కాబట్టి ఇది యూజ్ చేయట్లేదు. లేదంటే ఈ సడన్గా యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి ఎక్కడ ఏమి యూజ్ అవుతుందో తెలియదు కాబట్టి ఈ ట్రైపాడ్ ఒకటి క్యారీ చేస్తున్నా. ఇదే ఎక్కువ బరువు ఉంది బ్యాగ్తో పాటు. ఓకే, ఇంటెలిజెంట్ ఫెలో. ఒక అవసరమైన థింగ్ గైస్. వీటికి ఏంటి గాగుల్స్ కదా, యూస్ఫుల్ పెట్టుకొని వచ్చినా అక్కడ పెట్టినాం. ఏం చేస్తున్నావు? ఇప్పుడు వెళ్ళేటప్పుడు గుడ్డిదాన్ని అయిపోతే నేను రీడింగ్ క్లాసెస్ పెట్టుకోవాలి, అప్పుడు అవేం చేయాలి? మరి ఎందుకు సోకులు గాయస్ ఇవన్నీ? ఇవే తగ్గించుకుంటే మంచిది. సోకులు కాదు, ఎండలో వెళ్ళినప్పుడు నేను సన్ని చూడలేను డైరెక్ట్ గా. 3 యూస్ఫుల్, 4 వస్తువులు యూస్ఫుల్. మీకు అవి యూస్ఫుల్ అనిపించదు. మై కేబుల్, చార్జర్ కేబుల్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఈ అడాప్టర్ పెట్టుకుంటా కదా మమ్మీ. ఇక్కడికి వస్తే అక్కడికి వెళ్తే మీకు అడాప్టర్ ఉంటుంది. అడాప్టర్తో ఏంటి మమ్మీ? ఇవి ఏంటో టాబ్లెట్స్. ఏం టాబ్లెట్స్ ఉంటుంది? స్కిన్ ఎలర్జీ వచ్చిన పాపం ఫీల్ అన్నట్టున్నారు. స్కిన్ ఎలర్జీ వచ్చింది కదా, అప్పుడు అలా ఉండిపోయినాయి.
దాని తర్వాత ఇవి ఎండాకాలం వచ్చిందని సాక్స్ కాదు గ్లవ్స్. ఎండాకాలం కాదు, చలికాలంలో మా అత్త ఇచ్చారు వేసుకోమని చెప్పి. నేను చలికాలం నుంచి ఎండాకాలం వరకు పట్టుకొని చేయలేదు. ఇవి ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది లోపల. అమ్ముకోవచ్చు కొత్తగా. అందుకే దాన్ని ఓపెన్ చేసి చూడాలా. తర్వాత ఇదేదో క్రీమ్ కొన్నాను మన ల్యాప్ ఏదో ఇట్లా ఊరికే మేకప్ ఏం కాదు, ఇది ఏదో నార్మల్ క్రీమ్. ఏదన్నా యూస్ఫుల్ కాకుండా ఉందా? ఎవ్వరి బ్యాగ్ పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇంత మంచి ఓకేలే, హ్యాండ్ బ్యాగ్ లో ఉండే అట్లా గలీజ్గా అయిపోయింది. అది ఇట్లా దూకోవడానికి దుబ్బిన. ఓకే, అది పక్కన పెడితే ఏదైనా ఫంక్షన్ కి వెళ్తే ఎమర్జెన్సీ యూజ్ అవుతాయో, లేకపోతే ఏదో ఫంక్షన్ లోంచి తీసేసి గాజులు వేసుకొని ఫంక్షన్ చేస్తాం. ఇదేం కర్మరా దేవుడా. అంటే అలా కాదు, మేబీ ఏదైనా ఫంక్షన్ లో వచ్చేటప్పుడు అన్నా బరువు నేను తీసేసి ఉంటా బ్యాంగిల్స్. సడన్ గా అసలు యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్తానో తెలియట్లేదు. మణికొండ నుంచి వెళ్తే ఓకే అక్కడ అన్ని ఉంటాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అనుకో, డ్రెస్సెస్ ఇక్కడ ఉంటాయి, మరి జ్యువెలరీ అవి కావాలి కదా. అంటే ఉట్టి గాజులు వేసుకొని అనుకుంటాం. పైసలు కావాలా? ఇగో 2 రూపీస్ ఉన్నాయి, 1 రూపీ ఉంచుకోండి ఇద్దరు. అట్లుంటది మనతో. నోట్లు ఉంటాయి, నోట్లు. దాని తర్వాత రాసుకుంటాను పెన్సిల్స్ ఏబిసిడి రాసుకుంటాను. 3 పెన్సిల్స్. ఇవి ఎక్కడో అదే బ్యాగ్ లో ఉండాలి. నేను కాలేజ్ కి ఇది బాలీలో పెన్సిల్. ఇన్ని బుక్కులు పెన్సిల్ నా బ్యాగ్ లోనే ఉండదు. ఇది మలేషియా కోలాలంపూర్ పెన్సిల్, ఇది కూడా కోలాలంపూర్ పెన్సిల్. కేశాలను బట్టి పెట్టుకుంటే పెన్సిల్ లోపలైతే ఖాళీ అయిపోయింది. ఈ లోపల కూడా ఇంకా 2 పౌచెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక జిప్ ఉంది, ఇవి ఓపెన్ చేసాక బయటికి వెళ్దాం. ఒక పౌచ్ లో థైరాయిడ్ టాబ్లెట్స్, దిస్ ఇస్ పర్ఫ్యూమ్. మా కజిన్ సిస్టర్ వాళ్ళ పాప ఇచ్చింది అనమాట, ఖుషి ఇచ్చింది పర్ఫ్యూమ్. బాగుంది అన్నాను, ఇచ్చేసింది. సిగ్గు లేకుండా నన్ను తీసుకున్నాను. అండ్ మీ ఇద్దరు రూపాయలు అయితే వంచుతాం, నోట్లు ఎందుకు వంచుతాం? పైసలు నేను 100 రూపాయలకే. విక్స్ కంపల్సరీ ఉంటుంది. అండ్ ఇది ఒక బుడ్డి లిప్స్టిక్ దొరికింది నా బ్యాగ్ లో, రెడ్ కలర్. లిప్స్టిక్స్ ఇక్కడ పెడతాను, ఎన్ని దొరుకుతాయో చూడాలి. ఇప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ లో లిప్స్టిక్ ఎన్ని ఉంటాయో నేను కూడా చూడాలి. ఇది విక్స్. ఇంకేదో ఉంది, అన్ని మెడికల్. వాచ్ కూడా ఉంది. అమ్మని ఇది నీ వాచే, మా అక్క వాచ్. అయితే ఇది నా బ్యాగ్ లో దానికి ఇచ్చేద్దామని తీసుకున్నాను, కానీ అలా ఉంచుకొని తిరుగుతున్నాను. బస్త సంచి కదా, అందుకే అందులో పడేస్తే ఇది అక్షయ పాత్ర, ఇలా చేపెట్టంగానే మీకు ఏది కొంటే దొరికేస్తుంది. అట్లా ఉండాలి సంచి కదా, అందులో ఇదిగో మళ్ళీ 2 రూపీస్, 1 రూపీ, 1 రూపీ. పైసలకి ముందే మిక్స్ పెట్టినా చిచ్చి బ్లాగ్ చేసినందుకు నాకు వచ్చిన పైసలు. 2 రూపీస్ పానీపూరి తినండి ఇద్దరు. ఏ కాలంలో ఉండవు. మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఫ్రీగా తెప్పిస్తున్నారు నాకు వ్లాగ్స్. ఇది బ్లాక్ బీట్స్ 2 పేర్స్ ఉన్నాయన్నమాట. సడన్ గా ఎప్పుడైనా వేసుకుందామనో మరి ఎందుకు క్యారీ గాజులు బ్లాక్ డ్రెస్ వేసుకోదు. ఆ గ్లౌస్ కూడా వేసుకుంటాను ఇంకా. బ్లాక్ బీట్స్ ఎందుకలా నాకు ప్రేమగా ఇచ్చారు మా అత్తయ్య. ఇది ఇంకో పౌచ్. ఇది 500 నోట్ కనబడుతుంది. ఇది వచ్చేటానికి పెట్టి ఓ ఇంకొక క్లచ్చర్ కూడా ఉంది, ఇంకొక క్లచ్చర్ ఉంది. అందులో బేసిక్ గా పెట్టండ్రా. టిక్ టాక్స్ కావాలా? ఇవి కూడా ఉన్నాయి. నీకే పనికి వస్తాయి. టిక్ టాక్స్ లిప్ బామ్ నాకు తెలిసి ఇది విక్కీ అనుకుంటా. అవి డబ్బులు మా ఆయన డబ్బులు ఇచ్చాడు. పెదవ కుర్తి మీరును. ఇది నాది కాదు, విక్కీ అనుకుంటా. మేబీ బై మిస్టేక్ వచ్చేసింది. వాస్తవాలు బయటకు వస్తే పడతలేదా? ఇది క్రీమ్, హ్యాండ్ క్రీమ్. ఎప్పుడైనా పనికి వస్తుంది సడన్ గా డ్రై అయిపోతాయి అంటే. ఎందుకు నా వెనకాల పడతావు? హ్యాండ్ క్రీమ్ ఉండదు అసలు, పెద్దది ఉండదు. ఇట్లా ఊరికి ఇట్లా అవుతుందని చిన్న సాచే పెట్టుకుందాం. నాకు ఒక డౌట్, నార్మల్ గా ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్తారు, ఓకే ఫైన్ కెఫే వెళ్తారు, పనికి వెళ్తారు, ఏమన్నా యుద్ధానికి వెళ్తున్నారు ఇంకా? అసలు ఏం పనికి రావట్లేదు, ఇవన్నీ నార్మల్. మీకు అర్థం కావట్లేదు. టిక్లీ ప్యాకెట్ బండి మీద ఇంటికి వస్తారు, దాంట్లో హ్యాండ్ క్రీమ్ బండి పెట్టుకుంటారు. అప్లికేషన్ అన్ని పెడుతుంటుంది వేరే. హలో, మినిమం కామన్ సెన్స్. అది పాస్పోర్ట్ ఫోటో అనేది. మొన్న దేనికి అవసరం అయితే ఇంట్లోంచి తీసి బ్యాగ్ లో పెట్టుకున్నా, వాళ్ళ బ్యాగ్ లో కంటిన్యూ అయిపోతున్నాయి అనమాట. ఏ పౌచులు 2 ఖాళీ అయిపోయాయి.
ఇందులో ఏమున్నాయి, మళ్ళీ ఇంకొకటి టాక్, మళ్ళీ సేఫ్టీ పిన్, సెల్ఫ్ డిఫెన్స్. ఇది సేఫ్టీ పిన్స్, ఇవి ఇయర్ రింగ్స్, ఇయర్ స్టడ్స్. థ్యాంక్ యూ. ఓకే స్టంట్లో ఉన్న దగ్గర గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. వీళ్ళు చిన్న బ్యాగ్ చేయమని చూపిస్తుర్రా, ఏం చేస్తే అవి గుంజుకోవడానికి చేస్తుర్రా. అమ్మాయి ఏం టార్చర్. ఇప్పుడు ఇవి అయిపోయినాయి, ఈ జిప్ లో ఏముందో చూద్దాం. అసలు ఇన్ని గణం ఉన్నాయని నాకు కూడా తెలియదు. ఫస్ట్ రావు, ఇంకా పైసలు అయిపోయినాయి. మళ్ళీ ఇంకో బుక్ ఉంది గాయస్ ఆల్రెడీ. ఇది ఏదో గ్రీన్ ట్రెండ్స్ ది ఏదో కార్డ్. దిస్ ఇస్ మై డ్రైవింగ్ లైసెన్స్. ఫోటో చూపాను, భయపడతాను డ్రైవింగ్ లైసెన్స్ లో. దాంట్లో పైసలు ఇది డైరీ. ఇది పైసలు అంటే ఇది మమ్మీ అక్కడికి వెళ్ళావు చూడు నరసింహస్వామి టెంపుల్ కి, అక్కడ నుంచి 500 నోట్ తెచ్చింది. ఈ డైరీ యాక్చువల్ గా నాకు మతి మరుపు, నేను ఏ డబ్బింగ్కి వెళ్తున్నాను, నాకు ఏ పేమెంట్స్ రావాలనేవి నాకు గుర్తుండవు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. చిన్నప్పటి నుంచి గుర్తుండదు కదా మమ్మీ. అయితే పెద్ద రాద్దామని చెప్పేసి పీకే దానిలాగా రాసుకున్నా, ఒక పేజ్ రాసాను అంతే. ఇది రాయడానికి కూడా గుర్తుండదు. షూటింగ్ చేసినప్పటి నుంచి నా దగ్గర ఇన్ని ఉన్నాయి, కానీ నాకు గుర్తుండదు. ఏదో అట్లా ఖాళీ ఉంది. ఖాళీ. అదొక డైరీ అన్నమాట. ఇది మా ఆయన ఏటీఎం కార్డ్, ఎందుకంటే నా ఏటీఎం కార్డ్స్ అన్ని నేను పోగొట్టుకుంటూ ఉంటా. పోగొట్టే ఇది రెండోదే. తీసుకో ఇది రెండో ఏటీఎం కార్డ్. నెక్స్ట్ వాము ఏంది ఇవన్నీ, పట్టుకో ఒకసారి. ఇవన్నీ అదే సంచి ఎంత బరువు ఉంది. ఇదేమో కీస్, మా ఇంటి కీస్, మణికొండ కీస్. అందులో ఏదో స్టడ్ ఉందంట. ఇన్ని కమ్మలు వచ్చాయి బయటికి. ఇవన్నీ ఏంటి ఎప్పుడు వేసానో తెలీదు. ఒకటి పెట్టుకున్నాం, ఇట్లా తీసేస్తాం. అంతే. నువ్వు ఊరుకోమా, అంటావు. రెండు సంచి కదా. 3 4 5. ప్రాక్టికల్ ఉన్న సామాన్తో 6. ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు. నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నా హ్యాండ్ బ్యాగ్ ఉంటే చాలు. నేను నాకు ఇంట్రెస్ట్ పోయింది. డ్రెస్ కొనుక్కోవచ్చు కదా మీ రోడ్ మీద ఆపి. 6. యాజ్ ఆఫ్ నౌ లోపల పౌచ్ నుంచి వచ్చిన సామాన్ అన్నమాట ఇది. ఈ లోపల నుంచి వచ్చిన సామాన్ అంతా పక్కన చూడాలి. ఇవన్నీ ఎన్ని ఉన్నాయో ఆ పక్కన సైడ్ పౌచ్లలో వచ్చి కూడా ఇంతే సామాన్. ఫీలింగ్ ఎక్కువ ఉంది గాయస్ ఇక్కడ. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? ఇవి లోపల జిప్ లో అన్నమాట. కొంచెం ఖాళీ చేసి జస్ట్ బయట పౌచెస్ లో ఎవడు అసలు అన్ని వేసుకోవడం, ఎందుకంటే జిప్స్ ఉండవు కదా, పడిపోతాయని. కానీ నింపానంటే దాంట్లో ఈ బ్యాగ్ మా అక్క కొన్నప్పుడు నేను కొన్నానా లేకపోతే కోటిలో కొన్నావా అని అడుగుతుందేమో. యూఎస్ నుంచి తెచ్చిన బ్యాగ్ లాగా కూడా లేదు దీన్ని, అలా చేసా దీన్ని. సైడ్ జిప్స్ లో స్టార్ట్. ఇగో మై బుడాపన్ గ్లాసెస్, డోలో 650. ఎవరైనా నేను ఎప్పుడు కొన్నానో కూడా నా షాప్ నాకు గుర్తులేదు. మరి అది ఎప్పటిదో నాకు తెలియదు అసలు. అంటే బండి మీద పోతూ కూడా టాబ్లెట్ వేసుకుని అంత సీన్ లేదు. అవునా నిజమా? ఇవి నేను రోడ్ పైన వెళ్తుంటే నెయిల్స్ బాగున్నాయి, ఎవరికైనా పనికి వస్తాయని కొన్నాను. యూజ్ చేయలేదు. ఇవి 20 రూపీస్కి నెయిల్స్ దొరికితే. చుట్టూ ఒకటి అడగనా, నువ్వు బండి ఆపి నేర్చుకునేంత టైం ఉండదు ఇప్పుడు. నేను అప్పుడెప్పుడు ఆపితే కొన్నా అనమాట. అక్కడ నుంచి జ్యూస్ తాగిరా అంటే నేను రావు. బండి ఆపలు. బండి ఎక్కడ మా ఇంటి దగ్గర స్టార్ట్ అయితే డబ్బింగ్ థియేటర్ ముందు స్టార్ట్ అయితే ఈ ఇంటి ముందు. నాకు మధ్యలో ఆకలేసినప్పుడు నేను బండి ఆపను. ఏ పైసలు మళ్ళీ. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఇదేదో యాక్చువల్ గా నాకు ఏంటంటే, నేను మా అక్క వాళ్ళ దగ్గర ఏదో దొరికితే దొబ్బేస్తాను అనమాట. మా పెద్దక్క దగ్గర ఏదో దొరికింది. ఇదంట ఇలా రాసుకుంటే గ్లో వస్తుందంట. అప్పుడు మాది కూడా ఎందుకు కొనేదో తెలియదు. ఇలా రాసుకుంటే గ్లో వస్తుందంట. నాకు అది వింతగా కనిపించింది. వాడతానా ప్లస్ గ్లో స్టిక్, సన్ స్క్రీన్ ప్లస్ గ్లో స్టిక్ అంట. వాడతానా లేదా అనవసరం, మన బ్యాగ్ లోకి వచ్చేయాలి అది అంతే. ఇది ఒకటి కుంపులు కానీ కాజారని ఏమైనా కానీ అది నా దగ్గర ఉండాలి అంతే. నేను యూజ్ చేస్తాను కాదు, బట్ నా దగ్గర ఉండాలి. బస్తా ఉంది కదా, అలా పడేద్దాం. అరే ఇవ్వంటారా విధులేదా? ఇది కాజల్, ఇది వాట్ ఇస్ ఐబ్రో పెన్సిల్, ఇది లిప్ లైనర్. ఇవి అందరు గర్ల్స్ దగ్గర ఉంటాయి. అలా నమ్మకం శానిటైజర్ ఆఫ్టర్ కరోనా. అది అప్పటి నుంచి కరోనా అప్పటి నుంచి ఉంది. డేట్ ఉందో లేదో ఫస్ట్ 3 సంవత్సరాల నుంచి బ్యాగ్ లోనే ఉంది. ఓకే రా, డేట్ అయిపోయింది. ఇది 2024 ఏప్రిల్ లోని డేట్ అయిపోయింది. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. 25 కూడా వద్దు, డేట్ రబ్బర్ బ్యాండ్. మళ్ళీ ఏమో దొరికింది కాజల్. ఇది కూడా ఇంకో కాజల్, ఒకటి పోతే ఒకటి ఉంటుందని. ఈ పాయింట్ లో ఇది బ్యాగ్ కాదు గాయస్ అసలు. ఇంకో లిప్స్టిక్. గంటతో వేసుకుంటావా? నేను అసలు వేసుకోను తెలుసు కదా. ఇంకో ఇట్లా ఇప్పుడు ఇట్లా బ్లాగ్ కాబట్టి వేసుకుంటా. అండ్ పాడ్స్ ఒక్కటి యూజ్కి వస్తాయి. ఇలా
అవి పెట్టుకున్నా తిడతారు బండి మీద పెట్టుకొని వెళ్తుంటే. ఇవి పనికొస్తాయి, ఇది పనికొస్తాయి, ఇది ఈ పనికొస్తాయి. పెన్స్ యాక్చువల్ అమ్మో ఏంటి గలీజు. యాక్చువల్గా మండల పెయింటింగ్ బుక్ కూడా ఉండింది, తిడితే తీసేసా. అవి పెయింట్ అవి ఏమంటారు ఆ పెన్స్ అనమాట. అవి అంటే నాకు తెలిసి ముందే కొంచెం ప్రిపేర్ అయ్యి రాసుకుంటారా నెత్తిన వస్తుంది మళ్ళీ చూసి. అది జడ్డించడం అవసరం రాసుకుంటాం మేము. ఇది 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 అయితే నాది కానే కాదు, ఇది విక్కీ వేసాడు అనుకుంటా. నువ్వు వన్ వేయాలి ఇది. నేను అసలు ఇది నేను ఈ వాడను. బ్యాగ్లు ఎందుకు వాడతా? అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు గైస్. మా హస్బెండ్ వేసి అంటే తెలియకుండా దాన్ని క్యారీ చేస్తుంది గాయస్. దిస్ ఇస్ బ్లష్. ఇది కూడా నాది కదా యాక్చువల్లీ, మా ఆడబిడ్డ నాకు నచ్చింది సరే అని తీసుకుని ఇట్లా బ్లష్ వేసుకోవడానికి. ఇస్ నైస్. ఇంకెవరైనా ఉన్నాయి అమ్మ చెత్త? లిప్ బామ్ మా అక్క తెచ్చింది. మన ఫేవరెట్ రా డియోర్ లిప్ బామ్. రబ్బర్ బ్యాండ్ మళ్ళీ వచ్చింది, 2 జడలు వేసుకోవడానికి ఏమో 2 సేమ్ కలర్ వచ్చాయి. ఇది యాక్చువల్లీ ఇవి ఇన్విజిబుల్ టేప్స్ అవి ఉన్నాయి కదా బాడీ ఇన్విజిబుల్ బాడీ టేప్స్ అనమాట. ఇవి యాక్చువల్లీ నాకు ఎలా యూజ్ చేయాలో తెలియదు, నేను అడుగుదామని పట్టుకొచ్చాను. అప్పటి నుంచి అడుగుదామని బ్యాగ్ లో వేసాను. యూజ్ చేయాలి, దాన్ని పెట్టేసి అక్క వాళ్ళే కొన్నారు. బస్తా సంచి ఉంది కదా, అలా పడేద్దాం. వామ్మో ఇవి ఎవరివో కూడా నాకు తెలీదు. అవేం టాబ్లెట్? ఏమో పారాసిటమాల్ జ్వరం టాబ్లెట్స్. ఇవి మీరు ఈ బ్లాగ్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంత పెద్ద పెద్ద బ్యాగ్ క్యారీ చేయొద్దు, చెత్త వేసుకొని తిరగద్దు. ఎజిత్రోమైసిన్ నాకు ఊరికే థ్రోట్ పెయిన్ వస్తుంది. కోల్డ్ వాటర్ ఐస్ క్రీమ్స్ ఇంకేమన్నా మొత్తం మెడికల్ షాప్ పెడదాం కొన్ని రోజులు అమ్ముదాం. మొన్న ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు వేసుకున్నా, ఊరికే ఇది క్యారీ చెయ్యను. మొన్న ఫంక్షన్ కి వెళ్తున్నా, పెళ్లి జరిగింది. సరే పెళ్లి జరిగింది వేసుకున్నాం, మరి ఎవరు తీస్తారు? అది కూడా ఇంపార్టెంట్. తీయలేను కాబట్టి నా హ్యాండ్ బ్యాగ్ లో సామాన్ ఇన్ని బయటకు వెళ్ళాయి. యూజ్ అవ్వగానే తీసేస్తే ఇది ఇంకొక లిప్. దట్స్ మైన్. తీసేసుకుంటావా? నువ్వు పెట్టుకొని పెట్టుకోవడానికే కదా. ఇక్కడ లిప్ బామ్ అది నాది, మా మమ్మీ నాకేస్తుంది. అది నాది. నీకు డియోర్ ఇచ్చా ఒకటి, ఇది ఇచ్చే నాకు. నువ్వే తీయడం నాకు తెచ్చింది. సరే బ్లాగ్ అయిపోయి కొట్టుకున్నాను. ఇది ఇంకొక లిప్స్టిక్. ఇన్ని లిప్స్టిక్ ఉన్నాయా ఇంత బ్యాగ్. ఇది ఇంకొక లిప్స్టిక్. అమ్మా నాకు లిప్స్టిక్ లేవే, నీకు కొనుక్కోవాలి అంటావు. మరి నేను ఎప్పుడు అంటే అక్క తీసుకొస్తాను లిప్స్టిక్స్ అన్ని. నేను 2 కొన్నా, ఇదొక లిప్స్టిక్ ఇదొక లిప్స్టిక్. మీరు ఎప్పుడు కొనాలి? ఒకసారి కొన్నాం మమ్మీ మొన్న. ఏదో వర్షం పడి ఉంటున్నారు. ఓ ఇదేదో బబుల్ గమ్ గలీజ్ అయిపోయింది ఇప్పుడు వచ్చి. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. మళ్ళీ ఇదేదో వెళ్ళింటుందా బాబు. ఇది ఏంటంటే జలుబు కోల్డ్ యాక్ట్ మనకి. జలుబు వస్తుంది. ఎటకారమా? ఇంకో రబ్బర్ బ్యాండ్. అవన్నీ నాయే. ఓ మై గాడ్. అమ్ము శాంతంగా ఉన్నాయి ఎదగటలా. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇవన్నీ అక్కవి మొన్న పెళ్ళప్పుడు తీసుకెళ్ళాము. అమ్మ ఫైనల్లీ నా బ్యాగ్ కాల్ అయిపోయింది బాబు. థ్యాంక్స్ మీ బ్లాగ్ వల్ల. ఇవన్నీ మొన్న పెళ్ళికి పెట్టుకెళ్ళాను, అక్కకు తెద్దామని అట్లనే పెట్టేసాము. పెద్ద అక్కకి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఇక్కడివి. మేము షఫల్ జంబుల్ చేసుకుంటాం అనమాట. ఇవి నావే, ఇవి ఇట్లా వ్లాగ్స్ కోసం ఎమర్జెన్సీ కావాలి ఎక్కడికన్నా వెళ్తే అని చెప్పేసి నేను పెట్టుకున్నాను అనమాట. ఎమర్జెన్సీ వాటిలో ఇయర్ రింగ్స్. ఎమర్జెన్సీ ఎథనిక్ వేర్ అంటే బేసిక్ గా హ్యాండ్ బ్యాగ్స్ లో ఉండవు. ఫంక్షన్ ఉంటే ఎమర్జెన్సీ వాళ్ళే ఇవి అప్పుడెప్పుడో నేను మన ఇంట్లో సదిరేటప్పుడు దొరికితే ఇవి తీసుకెళ్ళిపోదామని బ్యాగ్ లో వేసా. బ్యాగ్ లోంచి బయటికి తీయలేదు, యూజ్ కూడా చేయలేదు. ఇవి నాకు నచ్చి ఇవి కూడా ఎక్కడో మన ఇంట్లో దొరికాయి అన్నమాట. సో లోపల నుంచి 4 దొరికాయి. అమ్మా నా బ్యాగ్ ఖాళీ అయిపోయింది. సో పెట్టుకొని ఎవరన్నా భుజాలు వస్తున్నాయి అమ్మా. మళ్ళీ షోల్డర్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. బేసిక్ గా షోల్డర్ కి వేసుకోను. కార్ లో వెళ్తే కార్ లో పెడతా, బండి పైన వెళ్తే బండి బ్యాగులు పైన తెగిపోతాయి, బ్యాగులు తెగిపోతాయి. ఉత్తగా ఇట్లా డబ్బింగ్ థియేటర్ లోకి వెళ్ళేటప్పుడు ఇట్లా పట్టుకుంటా. వాటర్ బాటిల్ మర్చిపోయి తీసేసా. నేను అదే అనుకున్నాను, వాటర్ బాటిల్ ఎట్లా లేదు, అన్ని ఎసెన్షియల్స్ అన్నది కదా. వాటర్ బాటిల్ అంటే ఇప్పుడు తీసేసాము మర్చిపోయి. సంత్రాలు. చెప్తున్నా సరే ఒక్క నిమిషం. ఇప్పుడు ఇందులో ఏది యూస్ఫుల్ గా ఇవ్వంటే ఓకే, నేను మొన్ననే తీసుకెళ్ళి యాక్చువల్లీ అక్కడ నుంచి ఇక్కడ మణికొండ నుంచి ఇక్కడ పెట్టేద్దామని తీసుకొచ్చా. బాక్స్ ఎందుకు లేదు, హ్యాండ్ బ్యాగ్ లో వేసుకొని వచ్చేసామని మర్చిపోతాను. ఇన్ని లిప్స్టిక్లలో 2 లిప్స్టిక్ సరిపోతాయి. ఎందుకు సరిపోతాయి? ఈ 2 లిప్ బామ్స్, ఒకటి వేసుకుంటాం. ఇది 2 లిప్ బామ్స్. ఇది డైలీ యూజ్ చేసేదన్నమాట, డైలీ న్యూస్. ఇది నేను ఏదైనా
మంచి రెడీ అయినప్పుడు ఇంకా బేసిక్ గా నేను లిప్స్టిక్స్ ఇట్లా ఏంగా తినేస్తుంటా. ఈ రెండు నేను అదే పనిగా మ్యాట్ ఎందుకు కొనుక్కున్నా అంటే డైలీ వేర్ ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు అవునమ్మా, నువ్వు రోజు ఫంక్షన్కి వెళ్తున్నావా? హ్యాండ్ బ్యాగ్ లో ఉండాలి అది. ఎందుకు? అంతే. ఇంక ఇదైతే అది. ఇవన్నీ మంచి బ్రౌన్ రెడ్ కలర్ కావాలంటే అంటే ఈడ సగం బ్రౌన్ అబ్బాయి అమ్మాయి నీ హ్యాండ్ బ్యాగ్ లో ఉండదు, నీ హ్యాండ్ బ్యాగ్ లో ఉండవా అమ్మ? నీ లిప్స్టిక్స్ మా అక్క ఉంది అక్కడ పక్కన ఉంటాయి. 4 ఉండవా? 2 or 3 2 or 3 ఉంటాయి కదా. నేను అనుకున్న 2 ఎక్స్ట్రా ఉన్నాయి. ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం. ఇది యూజ్ ఆఫ్ నెయిల్ పాలిష్ అంటే నేను మొన్న వేసుకున్నా. ఇయర్ రింగ్స్ అంటే ఇక్కడ నుంచి ఎక్కడికన్నా బ్లాగ్ చేయడానికో, నరేష్ కాల్ చేసేటప్పుడు వెళ్ళడానికో, ఫంక్షన్ అవన్నీ అవసరం పడతాయి. అని ఫోన్ రాగానే దానికి సంబంధించి తీసుకొని పోవాలి. ఇప్పుడు ఇట్లా వేసుకుంటావు, ఇలా ఒక స్టోన్ పెళ్ళకి పెట్టుకుంటావా? పెట్టుకుంటావా? ఇవి నేను పెట్టేద్దామని తెచ్చిన ఇక్కడికి. మరి అదే ఎప్పటి నుంచో 1 month నుంచి పెట్టేద్దాం అనుకుంటుంది. సో ఇవన్నమాట. ఇందులో వీళ్ళకి కొత్తగా చూసే వాళ్ళకి యూస్ఫుల్ గా ఉండవని అనిపిస్తుంది. నాకు ఇవన్నీ యూస్ఫుల్లే బేసిక్ గా. ఇంకా 2 సడన్ గా టోలో కావాలి వెళ్తారా? వేసుకుంటుంది, రెడీగా ఉంది చూసారా? టాబ్లెట్ వేసుకుంటా, అన్ని వేసుకుంటుంది ఒక్కసారే కాదు. ఏదైనా కావాలి అంటే నా హ్యాండ్ బ్యాగ్ లో చేయి పెడితే మీకు దొరికేస్తుంది. మీరు వెతకాల్సిన పని ఉండదు. దొరికిపోద్ది. చెప్తా అది నీట్ గా కనుక సాగ్రిగేట్ చేసుకొని పౌచెస్ లాగా పెట్టుకుంటే అవి కూడా యాక్చువల్ గా నీట్ గా ఇంట్లో పౌచెస్ లో పెట్టి హ్యాండ్ బ్యాగ్ ఇంత లడ్డుగా అయిపోతుంది. నేను ఊరికి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. సరే కానీ ఇది మస్తు పాతగా అయిపోయింది ఇక. నాకు ఇక ఎట్లా ఇవన్నీ తీసిన కొత్త బ్యాగ్ ఉంది ఇస్తే సగం తీసి అవతల వారేస్తే కొత్త బ్యాగ్ అవన్నీ అవతల పడేసి ఏం లేవల్లా. తీసుకో, కొత్త బ్యాగ్ కూడా వేస్ట్ అవుతుంది, నువ్వే వాడేసుకోవచ్చు. ఏ బ్యాగ్ అయినా ఇందులో సగం సామాన్ కంటే ఆటోమేటిక్ గా అవి ఫిల్ అయిపోతుంటాయి అన్నమాట. మీ దైవాన వీళ్ళు వాట్సాప్ బ్యాగ్ చూపించడం మూలన నేను ఫైనల్లీ నా బ్యాగ్ క్లీన్ అయితే చేసుకున్నా. సో ఇయాటి నుంచి కొత్త బ్యాగ్ కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో ఇక క్రీమ్ కలర్ బ్యాగ్ ఇస్తే ఆ లిప్స్టిక్లు, ఆ గోర్ల పెన్లు, అన్ని పెన్సిల్స్ ఇవన్నీ రుద్దినా అనుకో. ఆ పెన్సిల్స్ ఇక్కడ దాద్దామని తీసుకొచ్చా. నా డ్రానా కబ్బోనా బీర్వాలో వేసుకున్నాను. అవ్వదు, నా బీర్వాలో వేసుకుంటా ఇవి. ఇదే ఇంకా కొన్ని రోజులు వాడుకో. నేను వాడని నా కొత్త బ్యాగ్ చదువుకుంటా. సో గైస్ వాట్స్ ఇన్ మై బ్యాగ్ అని ఎవరైనా అవన్నీ బస్తాల సో ఎవరైనా వాచ్ ఇన్ మై బ్యాగ్ చేస్తే వావ్ ఏముంది అని ఎక్సైటింగ్ గా చూస్తారు. వాళ్ళు చూపడానికి కూడా అని చూపిస్తారు. నాకే గలీజ్ అనిపిస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత. కాదు. సో యా, నా హ్యాండ్ బ్యాగ్ లో అయితే ఉన్న సామాన్ ఇదంతా. మీ హ్యాండ్ బ్యాగ్లలో కూడా ఎవరైనా కామన్ పీపుల్ హ్యాండ్ బ్యాగ్లలో, అమ్మాయి హ్యాండ్ బ్యాగ్లలో ఇలాగే ఉంటాయని నేను అనుకుంటున్నాను. అసలు అనుకోవద్దు, నా బ్యాగ్ లో ఏముండవు. నీవేమన్నా నీ ఏడిపోతావు అసలు. మేమంటే పడుచు పిల్లలు. ఆమె కాలేజ్ యూఎస్ నుంచి వచ్చిన అక్క బ్యాగ్ లో కూడా అయిందా? బాగైందా? సరే, వీళ్ళు ఎలాగో నన్ను వేసుకుంటూనే ఉంటారు. వీళ్ళు పొద్దుదాకా నన్ను ఏదో ఒక టాన్ చేయడమే వీళ్ళ పని. ఫైనల్ గా నా బ్యాగ్ లో అయితే చెత్తనే చెప్పాలి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇవన్నీ సాగ్రిగేట్ చేసి కొన్ని అవతలు పడేసి కొన్ని కొత్త బ్యాగ్ లో వేసుకొని యూజ్ సో ఎస్, ఇవి నా బ్యాగ్ లో ఉన్న సామాను. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.